అందరికీ నా నమస్కారాలండి. ఇప్పుడు మనం హెరాల్డ్ పింటర్ రాసినటువంటి బర్త్‌డే పార్టీని చూస్తున్నాం. బర్త్‌డే పార్టీ అంటే తెలుసు మనకి. బర్త్‌డేకి సంబంధించి ఫంక్షన్ జరుగుతా ఉంటుంది. కేక్ కోస్తారు ఇయన్నీ. అయితే హెరాల్డ్ పింటర్ బర్త్‌డే పార్టీ ఆ విధంగా జరగదు. బర్త్‌డే పార్టీ ఈజ్ ఏ ప్లే బై హెరాల్డ్ పింటర్. ఇతను రాసినటువంటి ఒక కామెడీ, బ్లాక్ కామెడీ అన్నమాట. ఈ బర్త్‌డే కామెడీ అనేది హెరాల్డ్ పింటర్. ఇట్ వాస్ ఫస్ట్ పర్ఫార్మ్ ఇన్ 1957 1957లో మొట్టమొదటిసారిగా దీన్ని పర్ఫార్మ్ అయితే చేశారు. ఇట్ ఈస్ అ డార్క్ కామెడీ. డార్క్ కామెడీ అంటే జనరల్‌గా వాళ్ళు బాగుండి మనల్ని నవ్విస్తారు. డార్క్ కామెడీ అంటే తన్నుకొని, గుద్దుకొని మనల్ని నవ్వు తెప్పించేదనమాట. ఇట్ టేక్స్ ప్లేస్ ఇన్ సీ సైడ్ బోర్డింగ్ హౌస్. ఒక సముద్రపు ఒడ్డున ఉన్నటువంటి ఒక బోర్డింగ్ హౌస్ అంటే ఒక హోటల్ అనుకోండి. ఏదైతే లాడ్జ్ అంటారే అట్లాంటిదనమాట. వేరే బర్త్‌డే పార్టీ టర్న్స్ ఇంటూ నైట్‌మేర్. అక్కడ బర్త్‌డే పార్టీ జరుగుతుంది. అది ఏం జరుగుతుంది? ఒక పీడకలలాగా మారిపోతుంది. వెన్ 2 మిస్టీరియస్ స్ట్రేంజర్స్ అరైవ్. ఒక ఇద్దరు వ్యక్తులొస్తారు. అపరిచితులు. వాళ్ళు రాంగానే అప్పటిదాకా చక్కగా సాగినటువంటిది రసాభాస అవుతుంది. The play is known for its confusing and ominous tone which is typical of Pinter style. ఈ బ్లాక్ కామెడీ టైపు, డార్క్ కామెడీ అట్లానే ఒమినస్ టోన్ అంటే కొంచెం మనం చెప్పుకోవడానికి ఎట్లా ఉంటుంది అంటే టోన్ కొంచెం భయంకరంగా ఇట్లాంటివి పింటర్ స్టైల్ అన్నమాట. మనకు ఒక పట్టాన అర్థం కాదు. సామాన్య వ్యక్తులకైతే అర్థం కాదనమాట. ఒక పీహెచ్‌డీ లెవెల్ ఉంటే తప్ప ఈయన అర్థం కాదు హెరాల్డ్ పింటర్. అందుకనే వీటిని పోనీయకుండా ఇలాంటి వాటిని కూడా ఏందంటే ఇలాంటి రచనలు కూడా మన చేత చదివిస్తూ ఉంటారు. ఎందుకంటే సామాన్యమైన వ్యక్తులకైతే అంత ఈజీ కాదు. బట్ ఉంటారు కదా మహానుభావులు, పుణ్య పురుషులు వాళ్ళకి అర్థమవుతుంది కాబట్టి వీటిని ఉంచడం జరుగుతుంది. యాక్ట్ 1 ఇది 3 యాక్టుల్లో కొనసాగేటటువంటిది. ఇన్ ఏ స్మాల్ సీ సైడ్ టౌన్ ఓ చిన్న టౌన్ ఉంది. మెగ్ అండ్ పెటీ బోల్స్ అనే బోర్డింగ్ హౌస్. ఒక చిన్న లాడ్జ్ లాంటిది నడుపుతూ ఉంటారు మెగ్ అండ్ పెటీ. దే టేక్ కేర్ ఆఫ్ స్టాన్లీ ఏ మ్యాన్ హూ లీవ్స్ దేర్. వీళ్ళు స్టాన్లీ అనేటటువంటి వ్యక్తిని జాగ్రత్తగా చూసుకుంటూ ఉంటారు. అంటే ఏంటంటే ఇతను లాడ్జ్లో ఉంటాడు. ఓ పేయింగ్ గెస్ట్ మాదిరి అనమాట. అందుకని ఇతను ఏంటంటే అక్కడ ఉంటూ ఉంటాడు. మెగ్ టెల్స్ స్టాన్లీ దట్ 2 విజిటర్స్ ఆర్ కమింగ్. యాక్చువల్గా ఏంటంటే కలుస్తారనమాట ఇద్దరు వ్యక్తులు. వాళ్ళు ఏం చేస్తారంటే మీ బోర్డింగ్ హౌస్కి వస్తాం, మీ లాడ్జ్కి వచ్చేస్తాం, అక్కడ ఉంటాం అనేసి చెప్తారు. ఇతను ఏం చేస్తాడు స్టాన్లీ, ఊరుకో నేనంటే ఏదో ఉంటున్నా కానీ మీ లాడ్జ్కి ఎవడు వస్తాడు, సరిగ్గా ఏమి ఉండవు అనేసి చెప్తుంటాడు. కాదు ఇద్దరు వస్తున్నారు అంటాడు. దాంతో బట్ దిస్ మేక్ స్టాన్లీ నర్వస్. ఇది చాలా భయభ్రాంతులకు గురి చేస్తుంది స్టాన్లీని. అరే ఇద్దరు వస్తున్నారా, ఎవరై ఉంటారు, మనకేం తెలియదు ఇవన్నీ, అసలు ఏం జరుగుతుంది, ఎవరు వస్తున్నారు, స్టాన్లీ ఎందుకు భయపడుతున్నారు, చివరి కథ కూడా మనకు తెలియదు. స్టాన్లీ ఏం చేస్తాడో తెలియదు, ఆ ఇద్దరు వస్తుంటే స్టాన్లీ ఎందుకు భయపడుతున్నాడో తెలియదు. ఇట్స్ జస్ట్ అ డార్క్ కామెడీ. లేటర్ 2 men గోల్డ్బర్గ్ అండ్ మెక్కన్ అరైవ్. ఎవరు వస్తారు? గోల్డ్బర్గ్ను మెక్కన్ రావడం అయితే జరుగుతుంది. స్టాన్లీ హైడ్స్ అండ్ లిజన్స్ టు దేర్ కాన్వర్జేషన్. స్టాన్లీ దాక్కుంటాడు అనమాట. దాక్కొని వాళ్ళ కాన్వర్జేషన్ అంతా వింటా వేరే దాని నుంచి వెళ్ళిపోతాడు. బట్ దే స్పీక్ ఇన్ స్ట్రేంజ్ అండ్ కన్ఫ్యూజింగ్ వే. చాలా కన్ఫ్యూజింగ్ వేలో మాట్లాడతారు. ఒక పద్ధతిలో ఉండదు, అర్థం కాదనమాట. మెగ్ గివ్స్ స్టాన్లీ ఏ బర్త్డే గిఫ్ట్, ఏ టాయ్ డ్రమ్, బట్ స్టాన్లీ సీమ్స్ అన్ఈజీ. స్టాన్లీ చాలా భయంగా ఉంటున్నాడు. అండ్ మెగ్ ఏమో అక్కడ ఉంచినటువంటి గిఫ్ట్ ఉంటుంది, అది యాక్చువల్గా వేరే అమ్మాయి తెస్తుంది. టాయ్ డ్రమ్ ఇవ్వడం అయితే జరుగుతుందన్నమాట. మెగ్ స్టాన్లీకి గిఫ్ట్, బర్త్డే గిఫ్ట్ ఇట్లా వచ్చింది అనేసి టాయ్ డ్రమ్ అయితే తీస్తే టాయ్ డ్రమ్ ఉంటుందన్నమాట. దాన్ని వాయించుకుంటూ వెళ్ళిపోతాడు స్టాన్లీ. యాక్చువల్గా ఇతనికి ఏదో పియానో ఏదో వచ్చు, ఆ పియానో వాయిస్తుంటాడు. అండ్ మంచి జాబ్ వస్తే బాగుండు పియానో మీద ఇట్లా ఉంటాయి. అయితే ఈ డ్రమ్ రాగానే వాయించుకుంటా వెళ్ళిపోతాడు. ఇక యాక్ట్ 2 వచ్చేసి గోల్డ్బర్గ్ అండ్ మెక్కన్ వోంట్ లెట్ స్టాన్లీ లీవ్. స్టాన్లీని ఎక్కడికి వెళ్ళనీయరు. స్టాన్లీ యాక్ట్ స్ట్రేంజ్లీ. స్టాన్లీ చాలా విచిత్రంగా యాక్ట్ చేయడం మొదలు పెడతాడు. సేయింగ్ ఇట్స్ నాట్ రియల్లీ హిస్ బర్త్డే. యాక్చువల్గా మెగ్ ఎవరైతే ఉన్నారో, మెగ్ ఎవరు అంటే ఆ లాడ్జ్ ఎవరిదైతే ఆమె మెగ్.
మెగ్ అమ్మాయి అండ్ పీట్ ఏదైతే ఉన్నాడో అతను వాళ్ళ ఆయన అనమాట. మెగ్ ఆడామ. ఏం చేస్తుంది స్టాన్లీకి ఈ అరేంజ్మెంట్ అంతా చేస్తుంది. బర్త్డే పార్టీ అనేసి ఎదురు ఉన్న వాళ్ళని పిలుస్తుంది అనమాట. ఎవరో కాదు, ఒక అమ్మాయి ఉంటుంది. ఆ అమ్మాయిని పిలుస్తుంది అనమాట. ద టూ మెన్ స్టార్ట్ ఆస్కింగ్ కన్ఫ్యూజింగ్ క్వశ్చన్స్ మేకింగ్ యూ అప్సెట్. ఇక స్టాన్లీని వీళ్ళిద్దరూ ఆడుకుంటారనమాట. రకరకాల ప్రశ్నలు అడుగుతారు. ఏం చేస్తున్నా ఏంది అవన్నీ అడుగుతారనమాట. దెన్ మెగ్ త్రోట్స్ ఏ బర్త్డే పార్టీ ఫర్ స్టాన్లీ. ఆ రోజు రాత్రి స్టాన్లీ కోసం బర్త్డే పార్టీ అయితే ఇవ్వడం జరుగుతుంది మెగ్. ఎందుకంటే వాళ్ళ లాడ్జ్లోనే ఎప్పటి నుంచో ఉంటున్నాడు కాబట్టి. లూలు అనదర్ విజిటర్, మనం చెప్పామే పిలుస్తుంది అనేసి ఒక అమ్మాయిని. ఆ అమ్మాయి పేరే లూలు. ఈ గిఫ్ట్ కూడా లూలు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. డ్రమ్ మీద సంథింగ్ లేదా ఫ్లర్ట్స్ విత్ గోల్డ్బెర్గ్. వచ్చినటువంటి గోల్డ్బెర్గ్తో ఏంటంటే సరసంగా మాట్లాడడం అట్లాంటివి చేస్తుంది. డ్యూరింగ్ అ గేమ్ మెక్కన్ బ్రేక్ స్టాన్లీస్ గ్లాసెస్ అండ్ ట్రాప్స్ హిస్ ఫుట్ ఇన్ ద డ్రమ్. ఇక మెక్కన్, గోల్డ్బెర్గ్, మెగ్, లూలు వీళ్ళు బ్లైండ్ మ్యాన్స్ బఫ్ ఆడతారు. అంటే గంతలు కట్టేసుకొని దొంగ తెలుసు కదా, కళ్ళకు గంతలు కట్టేసి దొంగను పట్టుకోమంటారు. పట్టుకోవాలి, ఎవరు పట్టుకుంటే వాళ్ళు మళ్ళీ గంతలు కడతారు వాళ్ళకి. అట్లాంటి ఆట అనమాట, బ్లైండ్ మ్యాన్స్ బఫ్ ఆడతారు. ఈ ఆడే క్రమంలో మెక్కన్ ఏం చేస్తాడు, స్టాన్లీ అద్దాలు పగల కొడతాడు. అలానే డ్రమ్ మీద కాలు వేసేస్తాడు. డ్రమ్ మీద కాలు వేస్తే ఏమైంది, అది పట్టని చినిగిపోతుంది. సడన్లీ ద లైట్స్ గో అవుట్. ఇదే టైంలో కరెంట్ పోతుంది. ఇన్ ద డార్క్ స్టాన్లీ అటాక్స్ మెగ్ అండ్ దెన్ ట్రైడ్స్ టు హర్ట్ లూలు. ఇక స్టాన్లీ ఏం చేస్తున్నాడు ఏంటంటే బుర్రబాటు చేశారు ఇద్దరు. ఎవరైతే గోల్డ్బెర్గ్ అండ్ మెక్కన్ ఉన్నారో బుర్రబాటు చేసేసారనమాట ఇతన్ని పూర్తిగా రకరకాల ప్రశ్నలతో. ఈ మెగ్ మీద కోపం అండ్ ఏంటంటే కరెంట్ పోతుంది. కరెంట్ పోయినప్పుడు వీళ్ళే అనుకొని మెగ్ మీద దాడి చేయడం, ఆ తర్వాత లూలుని పట్టుకోవడం. ఇది ఎట్లా ఉండిద్దంటే ఏమన్నా వాళ్ళని ఏదైనా బలాత్కరిస్తున్నాడా అన్నట్టుగా ఉండిద్ది అనమాట కరెంట్ వచ్చినప్పుడు. వెన్ ద లైట్ కమ్ బ్యాక్ వీళ్ళిద్దరు గోల్డ్బెర్గ్ అండ్ మెక్కన్ ట్రాప్ స్టాన్లీ అగేన్స్ట్ ద వాల్. వీళ్ళిద్దరు గట్టిగా పట్టేసుకుంటారనమాట గోడ కానిచ్చి గట్టిగా పట్టేసుకుంటారు. అది యాక్ట్ 2లో జరిగేది బర్త్డే సీన్ అనమాట. ఫస్ట్ ఏమో మనకంతా డీటెయిల్గా చెప్తారు. మెగ్ ఆమె యొక్క ఏదైతే లాడ్జ్ ఉందో అది బోర్డింగ్ హౌస్, అక్కడ జరిగేది ఎవరెవరు ఉంటారు ఏంటి అనేసి, అండ్ ఇద్దరు రాబోతున్నారు అనే విషయం. రెండో దాంట్లో బర్త్డే పార్టీ జరుగుతుంది. మూడోది వచ్చేసి యాక్ట్. ద నెక్స్ట్ మార్నింగ్ పీటే అంటే ఎవరు, మెగ్ భర్త అనమాట, ఈట్స్ బ్రేక్ఫాస్ట్ వైల్ మెగ్ టాక్స్ లైక్ నథింగ్ బ్యాడ్ హ్యాపెన్. ఏం జరగనట్టుగా మెగ్ మాట్లాడుతుంది. పీటేగా అంతా తర్వాత తెలుస్తుంది. బట్ స్టాన్లీ ఈజ్ ఇన్ బ్యాడ్ షేప్. స్టాన్లీ అంతా కూడా మామూలుగా లేదు, విచారంగా ఉన్నాడు. అంతే దెబ్బలు కూడా తిన్నాడు ఇద్దరు చేత. ఎవరైతే గోల్డ్బెర్గ్ అండ్ మెక్కన్ ఉన్నారో ఇద్దరు బాధేశారు బాగా. ఈ కాంట్ ఈవెన్ టాక్, మాటలు కూడా రాట్లా స్టాన్లీ కంటే. అర్థం చేసుకొని ఏ రకంగా వాళ్ళు కుమ్మేశారు. గోల్డ్బెర్గ్ అండ్ మెక్కన్ టెల్ హీ మస్ట్ లీవ్ విత్ దెమ్. ఇక మెగ్ ఏం చేస్తుంది అంటే బయటికి సరుకుల కోసం వెళ్తుంది. పీటే ఉంటాడనమాట. ఇతను ఏం చేస్తాడంటే వీళ్ళు ఏం చేస్తున్నారు అనేది గమనిస్తాడు. ఇక వచ్చేయాలి నువ్వు మాతో పాటు, స్టాన్లీని చెప్తారనమాట గోల్డ్బెర్గ్ అండ్ మెక్కన్, నువ్వు మాతో పాటు వచ్చేయాలి. లూలు ఈజ్ యాంగ్రీ అట్ గోల్డ్బెర్గ్. లూలు చాలా కోపంగా ఉంటుంది గోల్డ్బెర్గ్ వైపు. బట్ మెక్కన్ స్కేట్స్ అవే. మెక్కన్ ఏం చేస్తాడంటే భయపెట్టి పారిపోయేటట్లు చేస్తాడు లూలుని. పీటే ట్రైస్ టు స్టాప్ దెమ్. ఈ ఎవరైతే ఉన్నాడో భర్త, మెగ్ వాళ్ళ భర్త ఆపడానికి ట్రై చేస్తాడు. బట్ హీస్ టూ వీక్ టు హెల్ప్. కానీ చాలా బలహీనుడు కాబట్టి ఆపలేడు. దే టేక్ స్టాన్లీ అవే. స్టాన్లీని తీసుకెళ్ళిపోతారు. అలానే చెప్తుంటారు అనమాట, నువ్వు ఏం చేస్తావు ఎవరికి తెలియకూడదు స్టాన్లీ అనేసి. వెన్ మెగ్ రిటర్న్స్ షీ డస్ నాట్ రియలైజ్ స్టాన్లీ ఈజ్ గాన్. ఇక మెగ్ వచ్చేస్తుంది. స్టాన్లీ పైన పడుకొని ఉన్నాడేమో అనుకుంటా ఉంటుంది. పీటే స్టేస్ క్వైట్. పీటే ఏం జరిగిందో ఏం చెప్పడు మెగ్తో. లెటింగ్ హర్ బిలింగ్ ఎవ్రీథింగ్ ఈజ్ నార్మల్. ఈమె వెళ్ళిన మధ్యలో ఏదైతే జరిగిందో అదంతా చెప్పడం పీటేకి ఇష్టం లేదు. సో చెప్పడు. మెగ్ మాత్రం ఏం భావిస్తుంది అంటే స్టాన్లీ ఆ బోర్డింగ్ హౌస్లో పైన ఉన్నాడు అనే అనుకుంటూ ఉంటుందన్నమాట. ఇది టోటల్గా బర్త్డే పార్టీ. దీనిలో లాజిక్లు వెతకొద్దు, జస్ట్ నవ్వుకోవడానికి అంతే. ఏంటి వాడికి ఏం సంబంధం, ఎందుకు వచ్చారు, ఎందుకు కొట్టారు, ఏం ఉండవు. బోర్డింగ్ హౌస్లో ఈ వ్యక్తి ఉన్నాడు స్టాన్లీ, అతను వెతుక్కుంటూ గోల్డ్బెర్గ్ మెక్కన్ వచ్చారు. మెగ్ ఏం చేసింది, చాలా రోజుల నుంచి ఉంటున్నాడు కాబట్టి ఒక పార్టీ
ఇస్తుంది. ఇచ్చినప్పుడు పాడిన గిఫ్ట్‌గా డ్రమ్ వస్తుంది. అదేదో వాయించుకుంటా ఎళ్ళిపోతాడు స్టాన్లీ. సాయంత్రం పార్టీ జరుగుతుంది. ఆ నైట్ జరిగేటప్పుడు ఏం జరుగుతుందంటే, వీళ్ళు బ్లైండ్ మ్యాన్స్ బఫ్ ఆడతారు. అంటే కళ్ళకి గంతలు కట్టేసి ఆడతారు. ఈ ఆడే క్రమంలో ఏదైతే డ్రమ్ ఉందో పగలగొడతారు. మనుషుల్ని కొడతారు. కరెంట్ పోయినప్పుడు ఆ గందరగోళంలో వీళ్ళు బుర్ర పాడు చేసేటప్పుడు స్టాన్లీ ఏం చేస్తాడంటే మెగ్ మీద, లులు మీద ఏందంటే పడి కొట్టడం ఏదో మొత్తానికి మీద పడతాడు. అది ఎట్లా ఉండిద్దంటే కాపాడే ప్రయత్నం కావచ్చు, ఏదైనా కావచ్చు. మొత్తానికి కరెంట్ ఆన్ అయినప్పుడు ఆడేదో చేసేస్తున్నట్టు, బలాత్కరిస్తున్నట్టుగా అనిపిస్తుంది. వీళ్ళిద్దరు వాడిని లాక్కొస్తారనమాట. యాక్చువల్‌గా కాదు. బట్ మనం చూసే మూడో వ్యక్తికి అట్లా అనిపిస్తుంది. కానీ ఇక్కడ జరిగేదేందంటే గోల్డ్‌బర్గ్ అండ్ మెక్కన్ కుమ్మేశారు స్టాన్లీని. ఇక ఏం జరగనట్టు మెగ్, పీటే మాట్లాడి వీళ్ళిద్దరు కూడా ముందు ఆహ్, ఏందంటే తింటా ఉంటారు. ఫస్ట్ స్టార్టింగ్ ఏదైనా గానీ బ్రేక్‌ఫాస్ట్ చేస్తూ ఉంటారు. అట్లానే ఎవ్రీడే మనకి అట్లా కనబడుతుంటారు. సో, ఈసారి కూడా చేస్తుంటారు. ఏమి జరగనట్టు మెగ్ ఉంటుంది. పీటే సరే మెగ్ బయటికి వెళ్తుంది. ఈళ్ళు గోల్డ్‌బర్గ్ గానివ్వండి, మెక్కన్ ఇద్దరు కూడా ఇతన్ని స్టాన్లీని తీసుకెళ్ళిపోతారు. బాగా కొడతారు. మాటలు కూడా రావు అతనికి. అసలు ఎందుకో, ఏంటో, ఏందో ఏం తెలీదు. జస్ట్ ఆ సిట్యుయేషన్ ఏదైతే ఉందో అంతవరకు చూడ్డం తప్ప వేరే ఏవి కూడా మనకు అర్థం కాదనమాట. ఆ విధంగా ఉంటుంది. బర్త్‌డే పార్టీ అనేది డార్క్ కామెడీ బై హెరాల్డ్ పింటర్. హెరాల్డ్ పింటర్ ఇయన్నీ కూడా అలానే ఉంటాయి. జస్ట్ దానికి లాజిక్‌లు వెతకడం అనవసరం. సిట్యుయేషనల్‌గా ఆనందించగలిగితే మాత్రమే హెరాల్డ్ పింటర్‌యి మనకు అర్థమవుతాయి. ఇదండి టోటల్‌గా బర్త్‌డే పార్టీ బై హెరాల్డ్ పింటర్. థాంక్ యూ. థాంక్స్ ఎ లాట్.